నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు జనసేన సాధించిన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి అన్న డిప్యూటీ సీఎం పవన్ 100% స్ట్రైక్ రేట్ సాధించి కొత్త చరిత్రను లిఖించామని వ్యాఖ్య వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం టోక్యోను చేరుకున్న ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు జనసేన సాధించిన విజయం దేశ రాజకీయాల చరిత్రలో ఒక మైలురాయి అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నో సీట్ టు 1 సీట్ 1 సీట్ టు 100 స్ట్రైక్ రేట్ సాధించి కొత్త చరిత్రను లిఖించామని చెప్పారు. విశాఖ వేదికగా 3 రోజుల పాటు జరిగే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ మూల సిద్ధాంతాల వెనకాల ఎంతో మేధోమథనం జరిగిందని తెలియజేశారు. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయవాదం కలిగిన పార్టీ అని తెలియజేశారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కొన్ని రోజులు మాత్రమే రాజకీయం చేయగలమని చెప్పారు. రాజకీయ పార్టీని నడిపించడానికి వేల కోట్ల డబ్బు, పేరు ప్రతిష్టలు కాదు, బలమైన భావజాలం, సైద్ధాంతిక బలం ఉన్న ఎవరైనా పార్టీని నడిపించవచ్చని తెలియజేశారు. పొలిటికల్ పార్టీ ప్రారంభించడం ఈ సమయంలో చాలా కష్టసాధ్యం. ముఖ్యంగా మీలాంటి అనుభవజ్ఞులు గత కాలంలో గత 2-3 దశాబ్దాలుగా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, పార్టీలతోటి దగ్గరగా నడిపిన వాళ్ళు, చూసిన వాళ్ళు. అలాంటిది జనసేన పార్టీ ఎలా నడపగలిగాం? ఫ్రమ్ నో సీట్ టు 1 సీట్, ఫ్రమ్ 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్. ఇది ఎలా రాగలిగాం? ఓకే, మనం ఏదో అనుకుంటాం కాదు, బట్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ హైలైటెడ్ ఇన్ ద పార్లమెంట్. జనసేన విజయం భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక బలమైన పాఠం. అది ఎనీ ప్రాంతీయ పార్టీ పెడితే, ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా దాని వెనక మూలాలు ఏముంటాయంటే, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, లేదు అంటే కొన్ని కులాల పరంగా మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పి కులాలని కొన్ని సమీకరణలతో కొన్ని పార్టీలు పెడతారు, డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి. జనసేన ఒక్కటే భారతదేశంలో రీజనల్ పార్టీగా ప్రారంభమైన దాని వెనక నేషనల్ ఒక ఐడియలిస్టిక్ ఒక ఆలోచన విధానం ఉంది. దీని వెనక ఒక ఐడియాలజీ ఉంది బలంగా. మార్నింగ్ మేము చెప్తా ఉంటే నేను ఈ 7 ప్రిన్సిపల్స్ ఇవన్నీ మాట్లాడదాం, చూసేవాళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంది ఏముంటుందని. అది కాచి వడపోసిన సారం. అది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఒక మాట మాట్లాడితే చూడడానికి ఒక ఏకవాక్యంగా ఉంటుంది, కానీ దాని లోపలికి వెళ్ళే కొద్ది కొన్ని వేల పేజీలు మదనం ఉంటుంది. అలాగే జనసేన పెట్టిన 7 సిద్ధాంతాలు వెనక చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మేము ఆలోచించిన విధానం ఉంది. దీనికి మూలాలు ఒకటి, నేను జనరేషన్ X నేను అర్థం చేసుకునేవాడిని. నేను వాళ్ళ 80s పుట్టిన జనరేషన్, వాళ్ళ తాలూకు భావాలు, వాళ్ళ తాలూకు మనోభావాలు అర్థం చేసుకొని 2008లో అప్పుడు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కొంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు, కొంతమంది ఆంధ్ర నుంచి ఉన్నారు. వాళ్ళ మనోభావాలకి నేను ఎలా మాట్లాడితే, వాళ్ళకి కొంత ఐడియాలజీ ఉంది, కొంత ఎదగాలి నాయకత్వంలో ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు. ఆవేశం అయితే ఉంది. ఆవేశానికి నేను ఒక రూపకల్పన చేశాను. ఎందుకంటే భావాన్ని కులంతో కట్టిపడేయటం కొద్ది రోజులు కట్టిపడేయగలం, మతంతో కొద్ది రోజులు, ప్రాంతంతో కొద్ది రోజులు, కానీ ఒక బలమైన ఐడియాలజీ కనుక పట్టుకుంటే ఆ భావంతో కట్టిపెడతాం. డబ్బులతోటి, మనకంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. 1000 కోట్లు ఉన్నవాడు రాజకీయ పార్టీని ప్రారంభించలేడు. డబ్బున్నంత మాత్రాన్ని పార్టీని నడపలేరు, పేరున్నంత మాత్రాన్ని పార్టీని నడపలేరు. మరి ఏది నడుపుద్ది పార్టీని అంటే, యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ కమిటెడ్ ఐడియాలజీ. ఏదో పుస్తకాలు రాసేస్తే సరిపోదు. కూర్చొని చాలామంది మేధావులు పుస్తకాలు రాశారు, కానీ నువ్వు రాసిన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నువ్వు బతకగలిగితే, బతకటమే కాదు దాని సత్ఫలితాలు రాజకీయంగా చూపించగలిగితే, అది చాలామందికి అది ఒక ప్రేరణ అవుతుంది. మేము ప్రారంభించింది అది ఒక 15 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించినప్పుడు
ఒక దాంట్లో చాలామంది యూత్ వింగ్తో అప్పుడు రాజకీయ యూత్ వింగ్తో స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే భావజాలాలు ఉన్నాయో ఆ టైంలో మాట్లాడుకున్నవన్నీ దానిని ఒక ప్రాపర్ ఒక ఫ్రేమ్వర్క్లో చేసి 7 సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పుడు వీడికి ఐడియాలజీ తెలియదన్నారు. నేను మాట్లాడుతున్న చాలా ఇంటిగ్రేటెడ్ ఐడియాలజీ. ఒక కంపెనీ నడపలేనప్పుడు 5-6 కంపెనీలు కలుస్తాయి, అమాల్గమేషన్. లేదంటే కార్పొరేట్స్ విలీనం అవుతాయి. అంటే సర్వైవల్ కోసం విలీనం అవుతున్నప్పుడు ఈ సమాజం కోసం ఎన్ని రకాల ఐడియాలజీని కలిపితే ఎప్పుడు మారుతూ ఉంది ఐడియాలజీ. మార్పు నిరంతరం. కానీ వచ్చే మార్పు అది మరింత ప్రగతి బాట వైపు ఉందా లేదంటే పురోగతి అధోగతి అని చూసుకోవాలి మనం. సో మార్పు అనేది అనివార్యం. కానీ మార్పు ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని చూసుకుంటే నేను అనుకున్నది ఇది ఎసెన్షియల్లీ పాలిటిక్స్. కులం మీద నన్ను నడపలేం, దీన్ని అలా చూడాలి. అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్, ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా మీరు ఇంకోటి మార్చుకుని ఇంకోటి అనుకుని నేనైతే మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. విశాఖలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ దగ్గర ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆర్టీసీ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి మంటలు రావడాన్ని వెనుక వస్తున్న ఆటో డ్రైవర్లు గమనించారు. వెంటనే డ్రైవర్ రమేష్ ను అప్రమత్తం చేశారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డుపై ఆపేశారు. ఆ వెంటనే ప్రయాణికులు భయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు బయటకు దూకేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ చెబుతున్నారు. అక్కడ అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతున్న తరుణంలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మెగా డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కడప నగరంలోని ఎస్వీడీసీ కళాశాలలో ప్రారంభమైంది. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 16,364 పోస్టులను భర్తీ చేయనున్నారని, ఇందుకు సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేయడంతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి రోజే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి నియామకాలపైన సంతకం చేయడం జరిగింది.
మొత్తం 16,364 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేదానికి ఆ కార్యక్రమానికి ఆ రోజే శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్ పూర్తి చేయడం జరిగింది. వాటిని మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఈరోజు వారందరికీ కూడా నియామక పత్రాలు అందజేసేదానికి ముందుగా వారి సర్టిఫికెట్స్ను వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మన కడప జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిటీలు కానీ ఇవన్నీ కలిసి 700 పైచీలకు ఉన్నాయి. అదేవిధంగా జోనల్ పోస్టులు 150 ఉన్నాయి. వాటన్నిటికీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. వీటిలో అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో రకరకాల సమస్యలు ఉత్పన్నం కావడము, కొంతమందికి సరైన అవగాహన లేక ఇబ్బందులు కూడా తలెత్తడం జరుగుతుంది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మధుసూదన్ రావు గారు అని చెప్పి మన పాఠశాల విద్యాశాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిఈఓ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఇంత బృహత్తర కార్యక్రమం విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. మొట్టమొదటిసారిగా 16,364 ఉద్యోగాలను భర్తీ చేసే ఒక బృహత్తర కార్యక్రమం. ప్రభుత్వం అనుకున్న ఆశయాలను నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 16,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇంకా అనేక మంది ఈ విద్యా సంస్కరణలో భాగంగా ఇంకా అనేక మంది ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఏడాది కూడా మరో డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుపుతున్నప్పటికీ ఈ సెలెక్ట్ అయిన ఉద్యోగులలో అనుమానాలను లేకుంటే ఆందోళన నెలకొల్పే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొంతమంది నాయకులు కానీ, కొన్ని మీడియా సంస్థలు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతోంది. దీన్ని ఆశీర్వదించాల్సింది పోయి, ఉద్యోగాలు సంపాదించిన వారికి అండగా నిలబడాల్సింది పోయి వారిలో అనుమానాలు రేకెత్తించడం అనేది తీవ్ర అభ్యంతరకరం అని చెప్పి భావిస్తున్నాం. ఉద్యోగ నియామకాలు ఇచ్చేటప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అన్ని రకాలైనంటే రిజర్వేషన్కి సంబంధించిన హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మీరు ఏ ఉద్యోగానికి మీరు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని దానిపైన నోటిఫికేషన్లోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు పరీక్ష రాసే వారందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా, లేకుంటే ప్రిన్సిపాల్ కావాలన్నా, లేకుంటే డ్రిల్ మాస్టర్ కావాలన్నా, లేకపోతే ఎస్జిటి పోస్టులు కావాలని చెప్పి వాటన్నిటిని కూడా ఆప్షన్ ఇప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కావాలని చెప్పేసి ఒక రకమైన విజ్ఞప్తులు ఉన్నాయి. కానీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాధాన్యతలను కనుక తారుమారు చేసుకుంటే కోర్టు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆగిపోయి ఈ 16,000 పోస్టులన్నీ కూడా భర్తీ కాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పుడు ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.